ముందుగా అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా కూతురు పుట్టినరోజు అని స్టేటస్ వేయగానే ప్రతి ఒక్కరు విష్ చేశారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్న పరిస్థితిలో నేనైతే చేయలేను అని అనుకున్నాను. కానీ మీ అందరి ప్రేమ, మీ అందరి ఆదరణతో ఏదో వచ్చిన ప్రమోషన్లతో పిల్లల పుట్టినరోజు అయితే చేశానన్నమాట. పాప కూడా వద్దనింది. ఇప్పుడు పరిస్థితులు బాలేవమ్మా అంటే వద్దనింది. కానీ పాపని చూసి నాకే బాధేసింది. ఎట్లో గట్లా చేయాలని అనుకొని చిన్న ఒక 1/2 కేజీ కేక్ తెచ్చుకొని మా స్తోమత కొద్దీ అయితే పిల్లల పుట్టినరోజు అయితే చేశాను ఫ్రెండ్స్. నిజంగా చాలామంది అయితే విష్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరమైనా పిల్లల పుట్టినరోజు బాగా చేయాలని అనుకుంటాము. కానీ ఎందుకో ఆ టయానికి మాత్రం చేతిలో ₹1 డబ్బులు అయితే ఉండదు. మాదైతే చాలా చిన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేమిద్దరం, మాకిద్దరు పిల్లలు అనమాట. ఇంతే మా కుటుంబం. మేము నలుగురమే సంతోషమైన బాధైనా కలిపి పంచుకుంటాము. ఇప్పుడైతే ఈ సోషల్ మీడియాలో వచ్చాను. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని అనుకుంటున్నందుకైతే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు నన్ను ఆదరించిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.